నమస్తే. తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇచ్చినందుకు నన్ను కలిసి మీ బాధలు తెలియజేసినందుకు నేను మీ అందరి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమం నేను ప్రారంభించినాడు ఎవరికి నమ్మకం కూడా లేదు. తెలంగాణ వస్తుంది అనే నమ్మకం ఎవరికి లేకుండే. కానీ 14 ఏళ్ళు అద్భుతంగా నేను పురోగమించి చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చి మీకు అప్పచెప్పిన విషయం మీకు తెలుసు. ఆ తర్వాత 10 ఏళ్ళు ఒక పూల పొదరిల్లు లాగా దీన్ని ఒకటి అన్ని వర్గాల ప్రజలను కూడా ఒక సమభావంతో చూస్తూ అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అందరినీ గౌరవిస్తూ ఒక మంచి నీట్గా ఉండే తెలంగాణను తయారు చేసి పర్ క్యాపిటా పెంచినాను, జిఎస్డిపి పెంచినాను, మౌలిక సమస్యలు తీర్చినాను, శాశ్వతంగా దరిద్రాలు పోగొట్టే దళిత బంధు లాంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చినాము. ఈ విధంగా తెచ్చినాం. ఈరోజు అనుకోకుండా మన జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. పర్వాలేదు, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ప్రజల తీర్పు మాకు శిరోధార్యం. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాల్సిందే. తప్పకుండా ఆ పాత్ర పోషణ చేస్తాం. కానీ ఇప్పుడు ఈ క్రూషియల్ పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. డెఫినెట్గా ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారణకు వస్తున్న విషయం ఏంటంటే ప్రతిరోజు వచ్చే వార్తలను బట్టి ఇండియా కూటమి అనేది పెద్దగా లేదు, ఎన్డీఏలో కూడా ఎవరు దిక్కులేడు, అంతే వెళ్ళిపోయింది. ఎవరిని ఇవాళ పని వాళ్ళు బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు అని చెప్తున్నారు స్పష్టంగా. ట్రైలింగ్ బిహైండ్. అందుకే నరేంద్ర మోడీ చొక్కాలు కమిటీలు దింపుకుంటా ఉన్నాడు దారుణంగా ప్రతిరోజు. ఇక మొత్తం రిజర్వేషన్లు తీసేస్తారు, ముస్లింలకు ఇస్తారు, దళితులే తీసేస్తారు, బీసీలే తీసేస్తారని చెప్పి ప్రతిరోజు ఆంగిలాగా చెప్పుకుంటున్నాడు. ఆయన అరుస్తూ ఉన్నాడు, గాండ్రిస్తూ ఉన్నాడు. ఎందుకు గాండ్రిస్తూ ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే కిందికి పోతా ఉన్నది, గ్రాఫ్ పోయింది. 400 పార్ లేదు 200 పార్ కానీ ఆగిపోయే పరిస్థితి ఉంది. మ్యాక్సిమం నాకు మొన్న వచ్చిన నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నేను అడిగిన ప్రైవేట్గా ఏమయ్యా ఏం సంగతి అంటే 220 నై పార్ కర్తే సాబ్ అని చెప్తున్నారు. అక్కడనే ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు. దాంతో గాండ్రింపులు మొదలుపెట్టినారు. ఇప్పుడు అది జరుగుతూ ఉన్న సన్నివేశం. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు ఎట్లా దిగజారిపోయి ఉన్నారు, వాళ్ళకు కూడా లేదు. డెఫినెట్గా కనబడుతున్న దృశ్యం ప్రకారం ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా, ప్రాంతీయ పార్టీల కూటమే ఈరోజు దేశాన్ని శాసించే స్థాయికి పోతా ఉంది. ఒక రివర్స్ సీన్ కనపడుతుంది. ఇప్పుడు నాకు నేషనల్ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినారు, మీరు 10-12 సీట్లు గెలుస్తామంటారు కదా కేసీఆర్ గారు, మీరు అటు సపోర్ట్ చేస్తారా ఇటు సపోర్ట్ చేస్తారంటే లేదు బాబు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అదర్వైజ్. ప్రాంతీయ పార్టీలు అందరం కలిసి బలమైనటువంటి కూటమి ఏర్పడతాం. మాకు కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. మేము వాళ్ళకి సపోర్ట్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు ఇండియాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీన్ రాబోతా ఉంది. నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, మీకు బోర్ కొట్టినా సరే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇక్కడ రాబోయే దృశ్యం ఏంటంటే భారతదేశంలో స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై, ప్రాంతీయ పార్టీలు బలోపేతమై వీళ్ళ కూటమే పెద్దదిగా అవతరించబోతున్నది. వీళ్ళకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాబోతా ఉంది డెఫినెట్గా. కాబట్టి ఇటువంటి కీలక సమయంలో 100% గోపాల్, మీకు ఏం డౌట్ అవసరం లేదు సోమగోపాల్ గారు, 100% ఐఎమ్ టెలింగ్ యూ, యూ సీ ఇట్. నేను 2-3 విషయాలు చెప్తున్నా, 100% జరగబోతాయి. నేను తిరిగి వచ్చి చెప్తా ఉన్నా, ఊరికే చెప్తా, ఇంట్లో కూర్చుండి జోషన్లాగా చెప్తలేను. బీజేపీకి ఈ రాష్ట్రంలో 1 ఆర్ నన్, ఐదర్ 1 ఫ్లూక్లో గెలిస్తే లేదా నన్. అమిత్ షా అంతా గోబెల్స్ ప్రచారం, డబుల్ డిజిట్ అంటే డిజిటే దిక్కుంటట్లేదురా బాబు అంటే డబుల్ డిజిట్ అంటాడు. 1 ఆర్ నన్ ఫర్ బీజేపీ ఇన్ తెలంగాణ. సౌత్ ఇండియా నుంచి బీజేపీకి 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. కేరళ 0, తమిళనాడు 0, ఏపీ 0, తెలంగాణ 0, కర్ణాటకలో బాగా డబ్బాలు కొట్టినారు. ప్రజ్వల్ గడబడి తర్వాత 6-7 సీట్లకు పరిమితం అనేది సమాచారం వస్తూ ఉంది. అంటే 130 సీట్లున్న దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ బిలో 10. ఉత్తర భారతంలో చాలా ఘోరంగా దెబ్బతింటా ఉంది. మీరందరూ విలేకరులు, మీరు బాగా వార్తలు చూస్తారు, మీరు కూడా విశ్లేషించండి నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత. తెలంగాణలో బీజేపీకి 1 ఆర్ నన్, బీఆర్ఎస్ 14 లేదా 12.